నీవున్నావు, పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. అయితే ఇప్పుడు జాగ్రత్త, అమ్మగారు కూడా ఉన్నారా? అట్ట చూస్తారే, ఎవరండి ఈమె అంటే మా శామకురాలండి. ఏ భార్య ఎందుకు అనకూడదంట? ఏ శామకురాలి ఎప్పుడైంది ఏంది? కనుకనే సేవకురాలు సేవకుడు ఇద్దరు కలిసి ఏం చేయాలి? సంఘానికి వేయాలి. మీ ఇద్దరికి తోడెవరు? పరిశుద్ధాత్మ దేవుడు. స్తోత్రం. ఇప్పుడు అర్థమైంది కదా? అర్థమైందా? ఇంకేమైనా అర్థమైందా? ఎటు చెప్పాలి? నా పాట రాని కుదరదు అయ్యగారు అంటవి. ఏ ఎందుకు సేవకురాలయ్యా? అమ్మ పనికి వెళ్తే 1000 రూపాయలు వస్తాయి కదా. నీ చేత అయినా చేత కాకపోయినా సరే, నేను ఈ అయ్యగారు ఏం చదువుకోవాలా? పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడిస్తున్నాడు. స్తోత్రం. దేవుడు పిలుచుకున్నాడు, ఎన్నుకున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు అందరితో మన ద్వారా అనేకులకు ప్రయోజనకరంగా మాట్లాడిస్తూ ఉన్నాడు. స్తోత్రం. కనుక సంఘానికి పాస్టర్ గారు, పాస్టర్మ్మ, అధ్యక్షులు, వీరిని నడిపించేది ఎవరంటే పరిశుద్ధాత్మ దేవుడు. స్తోత్రం. ఎవరు స్వాధీనములో ఉన్నా మనమందరము సేవకురాలు గాని పరిశుద్ధాత్మ స్వాధీనములో ఉన్నారు. కనుకనే ఇప్పుడు మనం బోధించే వాక్యం మనంతటికి మనం సిద్ధపడాలా, లేకపోతే పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరిచే వాక్యాన్ని బోధించాలా? చెప్పాలే. నేను చెబుతుంటే రాసుకుంటారు కదా మీరందరూ, అది చెప్పకండి. దేవుని దగ్గర కూర్చోండి, ప్రార్థన చేయండి. పరిశుద్ధాత్మ దేవుడు మీకు దాన్ని బయలుపరుస్తాడు. కనుక ఏ పిల్లకి చిన్నపిల్లకి, పుట్టిన పిల్లకి, పాల్దొడిచిన పిల్లకి, కొంచెం ఎదిగే పిల్లకి, బలపడిన గొర్రెకి ఎలాగా ఎలా సూలుమయ్యాలో, పిల్లలు పెట్టాలో, ఎలాగ మంద అభివృద్ధి పరచాడో ఆ వాక్యాన్ని మనము దినదినము ధ్యానం చేస్తూ ఆ వాక్యాన్ని పరిశుద్ధాత్మ దేవుని ద్వారా ప్రార్థన చేసి సంఘముల గురించి ప్రార్థన చేస్తూ ఆ దేవుని అడిగితే పరిశుద్ధాత్మ దేవుడు వాక్యాలు నీకు బయలుపరుస్తాడు. కనుక ఆ వాక్యాన్ని నువ్వు సంఘానికి బోధిస్తే సంఘం అయింది. కనుక సంఘం ఏమైంది? ఇప్పుడు అభివృద్ధి అయింది. స్తోత్రం. అర్థమైందా లేదు? ఇంకా చెప్పంటారు? ఇంకా అర్థమైతే తల్లి చెప్పండి, అర్థం కాకపోతే వద్దనండి. కనుకనే సంఘము పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు. చదువున్నా చదువురా, లేకపోయినా బైబిల్స్ చదువుపోయినా ప్రార్థన చేస్తే సార్ పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడంటే బయలుపరిచి ఆ గొర్రె పిల్లలకి ఏం మేపాలో, గొర్రెలకి ఏం మేపాలో, వారిని ఎలాగ కాయాలో చిత్తపాటు కలిగించి వాక్యాన్ని బోధిస్తూ ఉన్నాడు. సంఘానికి మనం చెప్పేది తెగ నవ్వుకున్నారు. కనుక ఇయ్యాలి కూడా ఇంకా నవ్వించాలి అని చెప్పేవనుకో, నీ సంఘం అంతే, ఇక నవ్వులు సంఘమే. అర్థమైందా? వాక్యం ఉండదు, ఏముండదు. ఇక పాడి పావుగంట వాక్యం చెప్పుకున్నావు అనుకో, నీ సంఘం అంతే, పాటల సంఘం. కనుకనే సంఘానికి ఏమి నేర్పాలంటే వాక్యం. ఏమి నేర్పాలి? వాక్యం. ఆ వాక్యమే శరీరధారి అయి కృప సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించును రాయబడింది యోహాను సువార్త 1:14 వచనంలో. కనుక వాక్యమై ఉన్న దేవునిని ఎవరికి నేర్పాలి? గొర్రె పిల్లలకి, గొర్రెలకు నేర్పాలి. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 11 వచ్చిన చదువు అంటే ఒక మాట, నేను ముందుకు వెళ్ళిపోవాలి. యెషయా గ్రంథం 40వ అధ్యాయము 11 వచనం. గొర్రెల కాపరి ఆయన, గొర్రెల కాపరి ఆయన తన మందను మేపును. తన బాహువుతో గొర్రె పిల్లలను కూర్చి, గొర్రె పిల్లలను చేతులు తిట్ట పట్టుకుని ఏం చేస్తారు? రొమ్ము రాణించుకుని మోయను. పాలిచ్చే వాటిని మెల్లగా నడిపించు. స్తోత్రం. ఏం చెప్పాడు ఇక్కడ? ఆయన్నే గొర్రెల కాపర వల్లే గొర్రె పిల్లలు ఏం చేస్తాడు? గొర్రె పిల్లలు ఏం చేస్తాడు? ఎట్లా అంటున్నారు నాకు అర్థం కావట్లా. అమ్మోళ్ళకి తెలుసు, మీకే పోతే నెలతరు సాయంత్రంగా వస్తాడు. అబ్బాయి మొదట ఏడుతూ ఉంటాడు కదా, ఈ అమ్మాయినే వాడు పెట్టుకోవాలి. అబ్బాయిని ఏం చేస్తాడు? జడు తొడబెట్టి పెట్టుకోవాలి. అర్థమవుతుందా? వీడికి పాలు ఇవ్వాలి, వీడికేమో అన్నం తినిపించాలి. అవును కదా? చేపడ పని అయింది. మరి నిసిరి పాడేసి వీడికి పాలిచింది అక్కడ ఆడేమవుతాడు, ఈడేమవుతాడు. కనుక గొర్రె పిల్లలు ఎప్పుడు ఎక్కడ ఉండాలి?
రొమ్ము మీద ఉండాలి. చిన్న పిల్లలే కదా, ఎట్ట పడితే అట్ట పాడైతే బాగుంటది కదా. ఏమ్మ చెప్పరా